ఎవరా మాట అంది? నా పెళ్లి జరగదు అని మాట్లాడే ధైర్యం ఎవరికొచ్చింది? ఇక్కడికిక్కడే నాలుక చీరేస్తాను. నాకిష్టం వచ్చిన మనిషిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఎవరైనా వచ్చి ఆపుతారేమోనని భయపడే రకాన్ని కాదు నేను. అదిగో నా గగన్ గారు వచ్చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు కనిపించట్లేదని వీళ్ళంతా ఏవేవో మాట్లాడుతున్నారు. ఎవరో పెళ్ళి ఆగిపోయింది అంటున్నారు, ఇంకెవరో మీరు రారు అంటున్నారు. మిమ్మల్ని ఒక్క మాట అన్నా కూడా నన్ను భరించలేను. యాక్చువల్గా తారా, అమ్మ కోసం నేను... అది సరే, నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. నాతో చెప్పుంటే నేను కూల్గా ఉండేదాన్ని. కానీ మీరు కనిపించకపోయేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో అనిపించింది. చెప్పండి గగన్ గారు, మీ గుండెల్లో ఉన్నది నేనే కదా. మీ జీవితంలో మీరు ఆలోచించేది నా గురించే కదా. మీరు నా వారే కదా. చెప్పండి. చాలే ఊరుకో అమ్మీ. అసలు నువ్వెవరు? నేనెవ్వరునా? ఏ రాబీ, నా గురించి చెప్పలేదా దీనికి? పెళ్లి కూతురా? పట్టపగలు ఇంతమంది జనం మధ్యలో ఒక మగాన్ని పట్టుకుని ఎలాడుతా ఉంటే నిన్ను చూసి చిన్నపిల్లకాయలు ఏం నేర్చుకుంటారమ్మీ? కొంచెం సిగ్గు మానం ఉండాలా. అలా కొట్టకుండా మాట్లాడలేవా? నాకు కొట్టి మాట్లాడమే అలవాటమ్మీ. మాటలేనని వాళ్ళకి మొట్టికాయలే మందు. అసలు ఎవరు నువ్వు? అదే తారా, మా దూర బంధువు పలమనేరు పిన్నిగారు. మీ బంధువులందరూ ఇట్టానే ఉంటారా? నీ భాష నాకొచ్చిందేంటి? ఇంకా నన్ను ఫుల్ ఫామ్లో చూడలేదమ్మే. ఇప్పుడే భయపడిపోతా ఉంటే ఎట్లా? ఇంతకీ నువ్వేనా ఈయన్ని చేసుకోబోయే అమ్మివి? అవును, నేనే. పేరేంది? తారా. ఈ భూమి మీద ఉన్న సింగిల్ పీస్ ని. చాలే, కొబ్బరి పీస్లా ఉండవు. సింగిల్ పీస్ అంటావేంది? ఇట్టంటోళ్ళు మా ఊళ్ళో వీధికొకళ్ళు ఉంటారు. గగన్ గారు చూడండి ఎలా మాట్లాడుతుందో. అట్ట చూడమాక. నువ్వు చూస్తే భయపడేటోళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నీలాంటోళ్ళని చూసి ఈ జుట్టు మెరిసిపోయిండాది. నువ్వు నా ముందు పిల్ల కాకివి. అనయ్య చూడన్నయ్య ఎలా మాట్లాడుతుందో. యాక్చువల్లీ తను మా చెల్లిని కాపాడింది. ప్లీజ్, తను ఇక్కడ ఉన్నంత వరకు ఏమీ అనుకో ప్లీజ్. యాక్చువల్లీ వయసుకైనా కొంచెం గౌరవం ఇవ్వండి. చూసినావా, పర్మిషన్ వచ్చేసిండాది. ఇంకో 4 మొట్టికాయలేసేదా? వద్దు వద్దు. అయినా అప్పుడే మా ఆయన అంటావేంది? ఇంకా తాళి పడలే కదా. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, ఎవరు ఆపలేరు. మా ఆయన ఈయనే. జరిగినప్పుడు చూద్దాంలే. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? గగన్ గారు మా చెల్లిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. ఒక ముహూర్తానికి ఒక పెళ్ళే గగనమవుతాది. మీరు ఏకంగా 2 పెళ్ళిళ్ళు అంటా ఉండారు. అది జరిగే పనేనా? ఖచ్చితంగా జరుగుతాయి. వెనక ముందు పెడితే తేడా వస్తుంది అని డౌట్ వచ్చే 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి ఫిక్స్ చేశాము. అంటే నీకు భయం ఉన్నట్టే కదమ్మీ. ఎవరినైనా కాపలా పెట్టి ఆపొచ్చు, కానీ మనిషి మనసులో ఉండే ప్రేమని ఎవ్వరూ బయట పెట్టలేరు. గగన్ గారు, మన పెళ్లి ఆపడానికి ఆ భూమి ఖచ్చితంగా వస్తుంది. అందుకే దాన్ని లోపలికి రానివ్వకుండా ఆ రౌడీలను పెట్టాను.
ఇంత అవసరం అవుతారా? అవసరమే. ఎందుకంటే ప్రేమలో ఓడిపోతున్న వాళ్ళు ఏమైనా చేస్తారు. నాకు పని ఉండదమ్మి, నేను పోతాను. ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడు. ఏంది రబ్బీలు దొంగ సన్నాసుల్లో ఉండరు? ఎవరు మీరు? మేం రౌడీలం. అవునులే, మీ మొగాలు చూస్తే అర్థమవుతా ఉండదులే. ఏం పని మీద వచ్చుంటారు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి లోపలికి వెళ్లకుండా చూసుకుంటున్నాం. దీన్ని రాకుండా మీరు ఆపుతారా? అవును మేడం, ఆపుతాం. సరే సరే, ఆపండి. అత్తయ్య, మావయ్యని తీసుకొస్తారు అని వెళ్ళారు కదా, మావయ్య ఎక్కడా? ఇప్పుడు మా బామ్మ అడిగితే ఏం చెప్పాలి? అతను రాడుతారా? మీ బామ్మగారికి ఏదో ఒకటి చెప్పండి. ఇట్స్ ఓకే బావగారు, మా బామ్మకి మేమే ఏదో చెప్పేస్తాం. రా చెల్లెమ్మా. ఇంకొంచెం సేపట్లో గగన్ గారు నా సొంతం అవ్వబోతున్నారు. వదినా, ఆ పూరి దా. ఏంటి? వదినా, పెళ్ళికి ముందే నిన్ను వదినా అని పిలుస్తుంటే చాలా బాగుంది. కానీ నిజం చెప్పాలంటే ఇంకా నాకు భయంగానే ఉంది. భయమా? ఎందుకు? ఏమో, ఈ పెళ్ళి మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందేమోనని. ఈసారి అలా జరగకూడదు వదినా. ఆగదు, ఈసారి ఎవ్వరూ ఆపలేరు. వదినా, నీకొక విషయం చెప్పాలి, తప్పుగా అనుకోవుగా? చెప్పు పూరి. మా అన్నయ్య తనకన్నా నా గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. తెలుసు. నా చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా అడక్క ముందే తెచ్చిచ్చేవాడు. నేను ఏడిస్తే తట్టుకునేవాడు కాదు. ఈ పెళ్లి కూడా నా సంతోషం కోసమే ఒప్పుకున్నాడు. మా అన్నయ్య ఎప్పుడు ఇంకొకరిని అకారణంగా బాధ పెట్టాలనుకోడు. మాటిచ్చాడంటే ప్రాణం పోయినా దాటడు. మీ అన్నయ్య అంత మంచివాడు కాబట్టే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. హచ్! ఎప్పుడు తుమ్మాలో తెలీదా? తుమ్ముకు కూడా పంచాంగం ఉండాలనా ఏంది?